దండకారణ్య ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని అగస్త్యుడు నిర్మించాడు. అగస్త్యుడు ఆశ్రమం నిర్మించాక అక్కడ రాక్షస పీడ పోయింది. అరణ్యం రమణీయంగా మారింది. సీతారాములు ఆ ఆశ్రమాన్ని చూసి ముచ్చటపడ్డారు. అగస్త్య అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా శ్రీరాముడు ఈ సందర్భంగా లక్ష్మణుడికి చెప్పాడు. అగమును స్తంభింపజేయడం వల్ల అతనికి అగస్త్య అనే పేరు వచ్చింది. అగము అంటే పర్వతం. ఒకప్పుడు వింధ్య పర్వతం ఏటేటా పెరుగుతూ ప్రజలు తిరిగే దారులన్నింటినీ ఆక్రమించేసేది. ఆ ప్రాంతంలో ప్రజలకు వింధ్య పర్వతం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఊళ్ల మధ్య రాకపోకలు కూడా తెగిపోయాయి. అప్పుడు అగస్త్యుడు తన తపశ్శక్తితో ఆ వింధ్య పర్వతాన్ని పెరగకుండా ఆపాడు. అలా అగమును స్తంభింపజేసినవాడు గనుక అగస్త్య అనే పేరు వచ్చిందని శ్రీరాముడు వివరించాడు. ఇంకా 4 ఏళ్లు మాత్రమే వనవాసకాలం మిగిలి ఉంది. ఆ 4 ఏళ్లు అగస్త్య ఆశ్రమంలోనే హాయిగా గడిపేద్దామని సీతారామ లక్ష్మణులు అనుకున్నారు. కాని అగస్త్య ఆశ్రమం నుంచే కథంతా మారిపోతుందని, ఇక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుందని దేవదేవుడైన శ్రీరాముడి మనసుకి తెలుసు. అలా సీతారామ లక్ష్మణులు అగస్త్య ఆశ్రమంలో అడుగుపెట్టారు.